అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినాలలో మరి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి కొద్ది అనారోగ్యాన్ని బట్టి ఇమీడియట్గా స్టార్ట్ చేయలేకపోయాము జూమ్లో వాక్యం చెప్పడము. ఎనివే, దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ అందరికీ తోడుగా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. చూడండి, దేవుని వాక్యంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాలలో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పోషించి తిని, అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ సంబంధులకు శరీర సంబంధులు ఆ డిఫరెన్స్ని ఇక్కడ పౌలు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఈ దినాలలో ఆత్మీయత అంటే ఏంటి అనేది చాలా అది రాంగ్గా ప్రొజెక్ట్ అయిపోతూ ఉంది. ఆత్మీయత అంటే ఒక మతము అనుకుంటున్నారు, లేదా బాహ్యంగా మనము చేసే రిచువల్స్ అంటే ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ విధానాలను పాటించడమే క్రైస్తవ్యము అనుకుంటున్నారు. అంటే ప్రార్థన చేయటం, బైబిల్ చదవడం, ఆదివారం చర్చ్కి వెళ్ళడం, దేవునికి కానుకలు ఇవ్వడం. సో ఇట్లాగా కొన్ని మనం ఏమనుకుంటున్నామంటే భక్తి అంటే అదే అని అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ లోకంలో. మరి ఆత్మీయత అనేది రాను రాను ఏమైపోతుంది అంటే కొంచెం దిగజారిపోయి ఇలాంటి పరిస్థితులు. అంతకుముందు శాస్త్రులు పరిసయ్యుల దినాలలో చూస్తే మోషే ధర్మశాస్త్రము ప్రకారము వారు నడవడము అదే భక్తి అనుకున్నారు. ఆ తర్వాత యేసుప్రభు ఈ లోకానికి రావడం, అరే ఆచారబద్ధమైంది కాదురా భక్తి అంటే, అది హృదయాంతరంగములలో హృదయ శుద్ధి, హృదయ సున్నతి, బాహ్య సున్నతి కాదు కానీ హృదయ సున్నతి అని వారికి అర్థం చేయడానికి యేసుప్రభు చాలా ప్రయాసపడ్డారు. అంతగా ప్రయాసపడి ఆ విషయాలన్నీ వాళ్ళకి అర్థం చేసి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయన శిష్యులైనటువంటి వారు మరి వాటిని బాగా అర్థం చేసుకొని ఆయన వెళ్ళిన తర్వాత వీళ్ళు యాక్టివ్ అయ్యి ఆ పనిని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పనిని కొనసాగిస్తూ ఉంటే ఇప్పుడు రాను 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 ఏమైపోయిందంటే ఆ యొక్క భక్తి పల్చన అయిపోతూ వచ్చింది, లేదా కలుషితం అయిపోతూ వచ్చింది. సో మరలా మనుషులు ఎలా అయిపోయారంటే, ఆ దినాలలో శాస్త్రులు పరిసయ్యులు ఎలాగా బాహ్య లేదా చట్టపరమైనటువంటి భక్తికి అలవాటు పడిపోయినారో, ఈ దినాలలో కూడా మరలా ఏమైపోయింది అంటే ఆ యొక్క లాకి లేదా ఆచారబద్ధమైనటువంటి ఆ యొక్క క్రమానికి మనుషులు అలవాటు పడ్డారు. కానీ హృదయ సున్నతి లేదా హృదయాంతరంగాలలో పరిశుద్ధత, లేకపోతే నీతి, యథార్థత, అసలు వాక్యము, దేవుడు, ఆ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆ కంటెంట్ అనేది, ఆ సాంద్రతను పూర్తిగా మర్చిపోయిన వారుగా కనబడుతూ ఉన్నారు. ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఈ లోకపరమైనటువంటివి మనకి ఏం కావాలో వాటిని అడగడానికి అలవాటు పడిపోయిన వారుగా కనపడుతూ ఉన్నారు. ప్రభా నాకు అది ఇవ్వా, నాకు ఇది ఇవ్వా, లేకపోతే నాకు అది చేయవా, నాకు ఇది చేయవా, నాకు అది లేదు, నాకు ఇది లేదు,
నాకు ఆరోగ్యం కావాలి, లేకపోతే బంగ్లా కావాలి, నాకు కారు కావాలి, ఉద్యోగం కావాలి, ఇవి కావాలి, అవి కావాలి. ఎర్త్లీ థింగ్స్ని పోగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. వీటిని పోగు చేసుకోవడం కొరకు జనరల్గా ఏమొస్తుంది? ఎదుటి వారితో కంపారిజన్ వస్తుంది. నేను ఈ దినాలలో ఎవరితో మాట్లాడుతున్నా, దే ఆర్ కంపేరింగ్ విత్ ద వరల్డ్, దే ఆర్ కంపేరింగ్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకొని, వాళ్ళకి అది ఉంది కదా, వీళ్ళకి ఇది ఉంది కదా, వాళ్ళు అది కొనుక్కున్నారు కదా, వీళ్ళు ఇది కొనుక్కున్నారు కదా, వాళ్ళని చూసి అసూయ పడిపోయి, వాళ్ళని చూసి నేను అది సంపాదించుకోవాలి అని, ఎలా అయినా అది సంపాదించుకోవాలి అని, అది రాంగ్ రూట్లో అయినా వెళ్ళిపోతున్నారు, రైట్ రూట్లో అయినా వెళ్ళిపోతున్నారు, కష్టపడుతున్నారు. కష్టపడకుండా అది ఏదో ఒక రకంగా వారి స్వంతం చేసుకోవాలి అని ప్రయాసపడుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము. భక్తిలో కూడా, ఆధ్యాత్మికమైనటువంటి విధానాలలో కూడా అదే కనబడుతూ ఉంది ఇక్కడ. అందుకనే భక్తి అంటే, ఆత్మీయత అంటే ఈ చట్టబద్ధమైనది కాదు, వీటి మీద మన ఫోకస్ ఉంచొద్దు అని ఇక్కడ మనకి కొన్ని వాక్య భాగాలు మనకి బైబిల్లో కనపడుతూ ఉంటాయి. మన సహవాసము చెప్పేది అదే. నా బాల్య దినాల నుంచి నేను వింటూనే ఉన్నాను, మీరందరూ కూడా వింటూనే ఉన్నారు. ఎంత వింటూ ఉన్నా మనము ఆ ఆత్మీయతను సంపాదించుకున్నామా, లేదా ఆ యొక్క వరవడిలో కొట్టుకొని వెళ్ళిపోతున్నామా? భక్తి అనేది ఇండివిజువల్. ఆ ఆశ కలిగి ఉండాలి, నేను భక్తి చేయాలి, శ్రేష్టమైన భక్తి విధానాలలోనికి నేను వెళ్ళాలి అని మనం ఏం చేయాలి అంటే, అది ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, దేవునికి మనకి రిలేషన్ ఉన్నప్పుడు, దేవునితో మనము అనుసంధానం కాగలిగినప్పుడు, అప్పుడేమవుతుందంటే ఆ స్పిరిచువాలిటీ అనేది అది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నాం. ప్రతి ఇయర్ సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, కానీ మన ఆత్మీయత మాత్రము కొంచెము కూడా మెరుగుగా కనిపించడం లేదు. మన బుద్ధి మారదు, మన తలంపులు మారు, మన చూపులు మారు, మన ఆశలు మారు, మన కోరికలు మారు, ఏది మారదు. మన ఫైటింగ్స్ మారు, దేని కొరకు పోరాడుతున్నామో మన పోరాటాలు మారు, మన ఉద్దేశాలు మారు. వి రిమైన్ సేమ్. ఎందుకు అలా జరుగుతుంది అంటే, అది రిచువల్గా, ఒక ఫెస్టివల్గా, ఒక పండగగా ఆచరిస్తున్నారు కాబట్టి, ఒక పండగగా ఆచరిస్తున్నారు కాబట్టి మన జీవితంలో ఏం జరగడం లేదు? మార్పు అనేది, దర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. ఇఫ్ యూ సెలబ్రేట్ ఫెస్టివల్స్, యువర్ హార్ట్ వోంట్ చేంజ్. నీ హృదయము మారదు. బాహ్యంగా నువ్వు ఎన్ని చేసినా నీ హృదయము మారదు. మన ఫోకస్ అంతా రిచువల్స్ మీద, ఫెస్టివల్స్ మీద, వీటి మీద ఫోకస్ అయిపోతుంది. కానీ మన యొక్క ఫోకస్ అంతా మన హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఈ క్రిస్మస్ దినాలలో, ఈ నూతన సంవత్సర దినాలలో ఎంతమంది హృదయ శుద్ధి కొరకు ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు? అందులో బిజీగా ఉన్నవారు ఉన్నారు. అలా అని నేను చేయొద్దని నేను అనడం లేదు, అవి మానేయండి అని నేను అనడం లేదు. కానీ మనం ఏం చేయాలి అంటే, దీనిని విడవకూడదు. ఫస్ట్ ప్రయారిటీ మన ఆత్మీయతకు మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. కాబట్టి టు బి మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? టు బి మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు మనము ఏమవ్వాలి? పరిపక్వతలోనికి మనం రావలసినటువంటి వారము. క్రీస్తు నందు పరిపక్వతలోనికి రాకుండా
మనం ఎన్ని రిచువల్స్ చేసుకున్నా దెర్ ఇస్ నో యూస్, దానివల్ల ప్రయోజనము లేదు. మన హృదయాంతరంగాలలో శుద్ధి కలగకపోతే, నీ యొక్క బుద్ధి మారకపోతే దెర్ ఇస్ నో యూజ్ అండి, అదంతా వ్యర్థమే. అలాంటి భక్తి చేయడము అది అనవసరం. భక్తి చేస్తున్నాను అని మోసపోతూ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఈ కొరింథీ సంఘంతో ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు అంటే, మీతో ఇంకా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతున్నాను, ఇంకా శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లే మాట్లాడవలసి వస్తుంది మీతో. ఇన్ని సంవత్సరాలు ఆత్మీయంగా పెంచాను అనుకున్నాను, కానీ ఎలా కనబడుతున్నారు మీరు? శరీర సంబంధులుగా. డాడీ అంటూ ఉన్నారు, ఏం చేశానమ్మా నేను? మాకు అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే ఇన్ని సంఘాలు కనబడుతున్నాయి కదా, ఇంతమంది విశ్వాసులు కనబడుతున్నారు కదా, వేల కొలది విశ్వాసులు కంపేర్ టు అదర్ చర్చెస్ని మనం చూసుకుంటే, ఏదో గుంపుగా రావడం కాదు, కానీ ఒక్కొక్క వ్యక్తితో పర్సనల్గా ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారు ఆధ్యాత్మికంగా ఎదగాలని, వారి స్వభావాలు నూతన పరచబడాలని ఒక్కొక్కరి మీద వర్కౌట్ చేస్తూ, ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ప్రతి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఇండివిజువల్గా ప్రతి వ్యక్తిని ఆధ్యాత్మికంగా పెంచుతూ ఉన్నటువంటి సహవాసముగా మన సహవాసం కనబడుతూ ఉంది. అయినప్పటికీ నాన్నగారు, ఏం చేశానమ్మా నేను చేసింది వృధా అయిపోతుందేమో అనే భయం ఉంది అని మాట్లాడుతుంటే నేను అనుకుంటున్నాను, అంటూ ఉండేదాన్ని, డాడీ ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? అలా అనొద్దు, మీరు చాలా చేశారు, అలా అనొద్దు, మీరు విత్తినటువంటిది ఫలిస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని మాట్లాడుతూ ఉంటే, నేను ఈ మధ్య వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ పత్రికలు చదువుతూ ఉంటే పౌలు కూడా ఎగ్జాక్ట్గా నాన్నగారు యూజ్ చేసిన వర్డ్స్ యూజ్ చేసినట్టు, ఎంత భక్తి చేసిన పౌలు, ఎంత లోతుల్లోనికి వెళ్ళిన పౌలు, ఎట్ ది ఎండ్ వాట్ ఈజ్ హిజ్ ఫీలింగ్ టువర్డ్స్ హిజ్ బిలీవర్స్ అంటే అదే ఫీలింగ్. నేను అనుకుంటున్నాను, నాన్నగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది, వారికి ఎంత చేసినా వారికి ఎంత అనిపిస్తుంది? కొద్దిగా అనిపిస్తుంది. వారు చేసింది నిలవాలి అనిపిస్తుంది. అలా ఉండాలి అంటే ఎవరు నిలబడవలసింది? ఎవరు? మనము కాదా? అందుకే పౌలు ఇక్కడ అంటూ ఉన్నాడు, వాళ్ళని అర్థిస్తూ ఉన్నాడు, అరే ఇంకా పాలు తాగే ప్రాయంలోనే ఉంటారేరా, ఇంకా పాలు తాగే ప్రాయంలో ఉంటారే, అన్నము తీసుకునే ప్రాయంలోనికి రారే, మీతో మాట్లాడాలి అంటే చిన్నపిల్లలకి చెప్పినట్లు, ఇంకా చిన్నపిల్లలకి చెప్పినట్లు చెప్పాల్సి వస్తుంది. ఏంటి చిన్నపిల్లలకి చెప్పాల్సినట్టు వస్తుంది అంటే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసూయలంట వాళ్ళకి, కలహము. 3వ వచనంలో చూస్తే, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా మాట్లాడుకొనువారు కారా? ఇంకా శరీర సంబంధమైన మనుష్య రీతిగా ఇక్కడ కొరింథీ సంఘము కనబడుతూ ఉంది. ఏంటి శరీర సంబంధము అంటే, వారిలో ఏమి కనబడుతున్నాయి? అసూయలు కనిపిస్తున్నాయి. ఇంకా ఏమి కనిపిస్తున్నాయి? కలహాలు కనిపిస్తున్నాయి. ఇట్స్ బేసిక్ కదా. అసూయలు కలహాలు ఉండడాన్ని బట్టి ఇంకా మీరు శరీర సంబంధులు కారా? ఇంకా మీరు చిన్న పిల్లలు కారా అని ఇక్కడ మాట్లాడవలసి వస్తూ ఉంది.
ఇంకా అసూయలు, కలహాలు ఎందుకు మనలో కనబడుతూ ఉన్నాయి? మన ఆత్మీయత ఏమైపోయింది? మన భక్తి ఏమైపోయింది? మన మారు మనస్సు ఏమైపోయింది? ఎందుకు ఎలాంటి అసూయలు, కలహాలు మనలో ఇంకా రేగుతూ ఉన్నాయి? ఈ స్వభావాలకి స్వస్తి చెప్పే ఆ యొక్క సంవత్సరం ఇంకా రాలేదా? ఆ నూతన సంవత్సరం ఇంకా మనకి రాలేదా? ఇంకా ఎంతకాలము ఈ పోరాటములు, ఈ యుద్ధములు మన జీవితంలో? కొంచెము భక్తి చేసి మనం ఏమైపోతున్నాం? ఉప్పొంగిపోతూ ఉంటాం. ఆహా, నేనెంత భక్తిపరురాలను, నేనెంత భక్తిపరు, నేను కాబట్టి ఇంత పని చేశా, నేను కాబట్టి ఇన్ని పనులు చేశా, నేను కాబట్టి ఎంత చేశా. మీరు అనుకుంటారో లేదో కానీ నేనైతే అనుకుంటానే ఉంటా కదా. అరే, మనల్ని బట్టి అక్కడ ఏమీ జరగదండి. దేవుడు మనతో లేకపోతే, దేవుని ఆత్మ మనకు తోడుగా లేకపోతే నాటిన వానిలో ఏమీ ఉండదట, నీళ్లు పోసిన వానిలోనూ ఏమీ ఉండదట. మనము నాటి, నేను నాటాను, ఏయ్ నేను నాటాను, అప్పుడు ఇంకొకడు వచ్చి అంటాడు, రే నేను నాటాను, నేను నీళ్లు పోసాను. ఇంకొకడు వచ్చామంటాడు, నువ్వు నాటావా, నేను నీళ్లు పోసా. ఇప్పుడు ఈ విశ్వాసి నా విశ్వాసి, అర్థమైందా? ఈ విశ్వాసి నా విశ్వాసి. దేవుని వాక్యం తేటగా చెప్తుంది. అరే ఎందుకురా ఈ అప్పల్లో ఎవడు, ఈ పౌలు ఎవడు? అప్పల్లో ఏమో నాటాడు అనుకోండి, పౌలేమో నీళ్ళు పోసాడు అనుకోండి, లేదా పౌలు నాటాడు అనుకోండి, అప్పల్లో నీళ్ళు పోసాడు అనుకోండి. వీళ్ళిద్దరి మధ్యలో ఏమొస్తాయి? కలహాలు వస్తాయి. అరే మీరందరూ ఎవరు? పరిచారకులే కదా, మీరందరూ పరిచారకులే కదా. వై డూ యూ ఫైట్? వై డూ యూ స్ట్రగుల్? అసూయలు ఎందుకు? ఇందులో కలహాలు ఎందుకు? ఎందుకు ఇది నా ఆత్మ, ఇది నా ఆత్మ, ఇది నా ఆత్మ, ఈయన నా పాస్టర్, ఈయన నా పాస్టర్, ఈయనే నన్ను ఆత్మీయంగా పెంచాడు, ఈయనే నన్ను ఆత్మీయంగా పెంచాడు. మనలో కూడా ఇవే పోరాటాలు. అవన్నీ ఇమ్మెచ్యూర్ స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే, ఇమ్మెచ్యూర్ అంటే అవగాహన లేని భక్తి. చిన్న పిల్లలు కలహాలు ఆడుకున్నట్లు ఆడుకునే భక్తి, ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేని భక్తిలో మాట్లాడే మాటలు, ఆ మాటలు అని ఇక్కడ దేవుని వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది. నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. పౌలు నాటాడు, అప్పుల్లోకి నీళ్లు పోసాడు, అభివృద్ధి చేసేది దేవుడే. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొను. మనము నాటుతున్నామా, మన జీతం మనకు వస్తుంది. నువ్వు నీళ్లు పోస్తున్నావా, నీ జీతం నీకు వస్తుంది. కానీ మనం దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. అంతే, దేవుని పనిలో మేము వ్యవసాయకులుగా ఉన్నట్లయితే, మేము జత పని వారముగా ఉన్నట్లయితే, మీరెలా ఉన్నారు? దేవుని గృహమై ఉన్నారు. మీరు దేవుని గృహమై ఉన్నారు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటు వానిలో, నీళ్లు పోసే వానిలో ఏమీ లేదు. అందుకనే ఈ కలహాలు, నా నీ నా నీ నా నీ అని కొట్టుకుంటున్న ఈ కలహాలు, ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఫుల్ స్టాప్ పెట్టకపోతే మనకి
ఇంకా మనం ఏ ప్రాయంలో ఉన్నట్లు? భక్తి లేదు అని నేను అనను, భక్తిలోనే ఉన్నాం. కానీ ఏ భక్తిలో ఉన్నాం? చిన్న పిల్లల భక్తిలో ఉన్నాం. ఆ చిన్న పిల్లల భక్తిలో కాదు మనం ఉండాల్సింది. మనం ఏ భక్తిలో ఉండాలి? పెరగాలా వద్దా? అభివృద్ధి చెందాలా వద్దా? ఇంకా ఎప్పుడు అంతే ఉందామా? పాలు తాగే ప్రాయంలోనే ఉందామా? శారీరకంగా పాలు తాగే ప్రాయంలో ఉంటే మనకి బాగోదు. కానీ ఆధ్యాత్మికంగా పాలు తాగే ప్రాయంలో మనము ఉంటే అది బాగుంటుందా? మనకి అవగాహన లేకుండా అలాగే కంటిన్యూ అయిపోతూ ఉన్నాం. అలా ఉండొద్దు. దయచేసి ఈ నూతన సంవత్సరంలో నిజమైన భక్తి అనుభవంలో, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందే కోణములో, ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి, ఆ మెచ్యూరిటీలోనికి మనము రావాల్సినటువంటి వారముగా మనము ఉన్నాము అని గ్రహించి ఈ అసూయ కలహములను మనము విడచి మనం ఏం చేయాలి? అభివృద్ధి కలుగ చేసే దేవుని వైపే పౌలు చూడాలి, అపోల్లో చూడాలి. దేవుని గృహమైన మనము కూడా ఆయన వైపే చూడాలి. సో మనల్ని అభివృద్ధి చేసేది ఎవరో చెప్పండి? మనల్ని నాటింది ఎవరు? మనల్ని నాటింది ఎవరు? దేవుని సేవకులు. మనకి నీళ్లు పోసేది ఎవరు? మేబీ ఇంకొక వేరే సేవకులు. ఆ సేవకులు కాదు, ఈ సేవకులు కాదు. మన లైఫ్లో ఎంతోమంది సేవకులు ఉంటారు. నువ్వు చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఇంటి దగ్గర గోదావరికంలో గ్లోరియస్ మినిస్ట్రీకి వెళ్ళాడు. హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళావు? అక్కడ డిఫరెంట్ చర్చిలకి వెళ్ళాడు. తర్వాత అక్కడి నుండి బెంగళూరు వచ్చాడు. ఇక్కడ మన చర్చిలో మన దగ్గర ఉంటూ ఉన్నాడు. ఎప్పటికీ ఇక్కడే ఉంటాడా అంటే మనకు తెలియదు కదా. దేవుడు ఎటు నడిపిస్తే అక్కడికి వెళ్తాడు. ఆన్లైన్లో ఎవరైనా వింటావా వాక్యాలు? ఎవరి వింటావు? జాక్ పునన్ గారి వాక్యాలు వింటాడు. సో ఆయన మాటల ద్వారా ఇన్స్పైర్ అయ్యావా? అయ్యావు కదా. ఎంతోమంది పాస్టర్స్ ఆయన లైఫ్లో ఉన్నారా లేదా? తప్పకుండా ఉంటారు. కానీ ఇక్కడ ఈ పోరాటాలు, ఈ కలహాలు అనేవి ఉండకూడదు. మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేవారు ఎవరు? మనల్ని దేవుడు మాత్రమే. దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఈ పౌలులో లేదు, అపోల్లోలో లేదు. మీరు ఇక్కడ కలహాలు పడొద్దు. వీరు కలహాలు పడకు. పౌలు అపోల్లో ఈ బిట్టు నావాడు అనకూడదు, ఈ జయశ్రీ నాది అనకూడదు. ఈ కలహాలు మనం పెట్టుకోకూడదు. పెట్టుకునే వాళ్ళు లేరా అంటే అనేకులు ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళు ఇంకా ఎవరు? చిన్న పిల్లలు మనస్తత్వం పోలిన సేవకులు, పరిచారకులు. అందుకే పాపం వాళ్ళు నా 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 అని పోరాడుతూ ఉన్నారు. అదే ఆత్మీయతలోకి వస్తే మనము ఆ పోరాటంలోనికి రాము. నాకు ఒక్కప్పుడు అట్లనే ఉండేది మనసు. ఎవరినో అంటలా, ఇవన్నీ నా కోసమే చెప్పుకుంటున్నా. అదైందా? మన సహవాసం కోసమే చెప్పట్లే. అదైందా? దాదాపు ఇది మన సహవాసం కోసమే ఇక్కడ రాసేవాళ్ళ. ఎప్పటి నుంచి ఉంది అది? ఇక్కడ ఎప్పటి నుండో ఉంది. కొరింథీ సంఘంలో నుండి ఉంది. ఇప్పుడు క్రొత్త ఏం కాదు. చూసావా, నా కోసమే చెప్తున్నారా అనుకోకండి రా, నేను ఎవరి కోసం చెప్పట్లే. అదైందా? అసలు ఈరోజు చెప్పడానికి కూడా నాకు థ్రోట్ లేదు, వాయిస్ లేదు. ఏం చెప్పాలో 12 o'clockకి సరే బిట్టు అట్లానే అయిపోతుంది, మాట్లాడతాలే అని ఏదో పని చేస్తూ మెమరీ వర్సెస్ పని చేస్తూ మాట్లాడదాం అనుకొని, దేవా ఏం మాట్లాడాలి అంటే ఈ మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ గురించి దేవుడు ప్రేరణ ఇస్తే దాంతో మాట్లాడుతున్నా. ఇదేదో ప్రిపేర్ అయిపోయి మన సంఘం కోసమే చెప్పేస్తున్నాను అనుకోకండి. ఓకే, మళ్ళీ సాతానుడు ఇలాంటి మనసులు పెట్టి ఆ వాక్యాన్ని పక్కకు నెట్టేసి మనల్ని
స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి వెళ్ళనివ్వకుండా మళ్ళీ మనల్ని అదేం చేస్తుందో తెలుసా? అదే స్టేజ్లో ఉంచడానికి వర్కౌట్ చేస్తుంది. దయచేసి నేను కావాలని చెప్పట్లేదు, నేను ప్రిపేర్ అయి చెప్పట్లేదు, దేవుని ఆత్మచేత మాట్లాడడం తప్ప నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు. ఎవరు అట్లా దయచేసి మీరు ఆలోచించొద్దు. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన అందరము ఇలాంటి ఆత్మీయతలో అందరం ఎదుగుకుంటూ దేవుడు ఆశించిన మేరకు మనము భక్తి చేయాలి, దేవుడు ఆశించిన మేరకు మన ఆత్మీయతను కొనసాగించాలి అని ఆశతో మాత్రమే నేను ఇక్కడ మీ ముందుకు రావాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి మీరెవరు అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ వాక్యాన్ని చదవండి, మీరు వాక్యాన్ని చదవండి. నా బోధని వినకపోయినా పర్లేదు, మీరు వాక్యాన్ని చదవండి, ఆ వాక్యాన్ని అర్థం చేయమని ప్రభువుని అడగండి. ఆ వాక్య లోతుల్లోనికి మీరు తీసుకొని వెళ్ళండి. లోతుల్లోనికి మీరు వెళ్ళబడినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి పౌలు నేర్పరి అయిన శిల్పకారుని వల్ల ఏం చేశాడు? పునాదిని వేశాడు. కాబట్టి అలాంటి పునాది వేయబడింది. మనకు మంచి పునాది మీద మనము పునాది వేయబడిన వారుగా ఉన్నాము. మంచి కట్టడము కట్టుకునేవారుగా మనము ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా మన ఆత్మీయతను మనము అభివృద్ధి చేసుకోవలసిన వారముగా మనము ఉన్నాము అనే అవగాహన చేసుకోనండి. మరి ఈ యొక్క స్పిరిచువాలిటీ అంటే ఏంటి అనే దానిలో మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకున్నాము. టు బి మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. 1 కొరింథీ 3:1 దాదాపు 9 వర్సెస్లో మనకు అర్థమవుతూ ఉంది. ఏంటి అంటే నిజమైన ఆత్మీయత అంటే క్రీస్తులో మనము ఎదిగిన అనుభవము కలిగిన వారుగా మనము ఉండడము. అది స్పిరిచువాలిటీ అంటే. బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, చర్చికి వెళ్ళడం, రావడం, పండుగలు చేసుకోవడం, ఇది కాదు భక్తి అంటే. అది చేస్తూ మనం భక్తి అని మోసపోతే మనము సాతాను చేతులు చిక్కుకున్న వారం అవుతాం. కాబట్టి నేను ఇక్కడ మీ అందరికీ ప్రార్థించేది, అర్థించేది ఏంటి అంటే దేవుని యొక్క స్వరూపములోనికి మనము మార్చబడాలి. ఆ మెచ్యూరిటీలోనికి దేవుని యొక్క ఉద్దేశాలను మన జీవితంలో నెరవేర్చులాగున మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని, అటు అవగాహన కలుగు చేసి, అటు ఆత్మీయతను మనకిచ్చి, మరి ఈ కలహాలు, ఈ అసూయలు మనలో లేకుండా దేవుడే మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు అని మన జీతం మనం కష్టపడిన కొలది మన జీతం మనకు వస్తుంది. ఈ కలహాలు, పోరాటాల వల్ల ఏమీ మనకి రాదు. మీరు అటు అవగాహనతో, మేము అటు అవగాహనతో ఈ నూతన సంవత్సరంలో మనందరం ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉండగా దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. క్షమించండి, నా వాయిస్ బాగాలేదు.